కొప్పరు గ్రామంలో కొప్పరు ఎత్తివేత్తల పథకం పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురైనా రైతుల పక్షాన నిలబడి పనిచేస్తోందని చెప్పారు. రైతుల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడమే కాకుండా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాష్ట్రం కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ విధంగా ఇటువంటి బూతులు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా విపరీతంగా రగిలిపోతూ ఉన్నారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్దామని చెప్పి మొత్తం కోరుకున్నా కూడా సంయమనంతో వాళ్ళు చేసినటువంటి మళ్ళీ మేము చేయకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆపాం మేము. అయితే రాంబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, చట్టం అనేది ఒకటి ఉంటుంది. మీకు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు వచ్చే వారం రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కూడా చూస్తారు. ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు ఈ విధంగా ధైర్యం చేయడానికి కూడా అవకాశం లేదు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాన్న రండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 1 కోటి మంది సభ్యత్వం తీసుకున్నటువంటి వీర సైన్యం ఉంది. అక్కడ మా గోరంట్ల పత్తిపాడు నియోజకవర్గంలో అక్కడ వచ్చినటువంటి యువకులు కేవలం 100 మంది. 100 మంది కేకేస్తేనే తోక ముడిసి కారులో నుంచి పరిగెత్తిన నీవు చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటావు ఏంటయ్యా? చంద్రబాబు నాయుడు గారు వస్తే 100 అడుగుల దూరంలోనే గుండెకి చేస్తావు. ఏం మాట్లాడతావా? మాట్లాడితే సభ్యత ఉండాలి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా తల్లి భువనేశ్వరం అని 151 స్థానాల నుంచి 11కి దిగిపోయారు. ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రం కోసం 6 నిమిషాలు కష్టపడుతున్న ఒక మహానుభావుణ్ణి, ఆయన పుట్టించిన తండ్రిని మాట్లాడితే పుట్టగతులుండవని మీకు మేము హెచ్చరిక చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అరవాయిలు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఒక్క సభ్యుని టచ్ చేసి చూడు, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఖబర్దార్, నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు.